హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చడి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో మరొకటి కూడా ఉంది, అది కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ముందుగా మసాలా పౌడరు ప్రిపేర్ చేసుకున్నాము. మనము స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర తీసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మనము ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను 1 కప్పు మెజర్మెంట్గా తీసుకున్నాను. 1 కప్పు పెద్ద ఉల్లిపాయలు పీసెస్, అదేవిధంగా చిన్న ఉల్లిపాయలను కూడా 1 కప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని మనము మిక్సీ జార్లో వేసుకునేసి పల్స్ మోడ్లో పెట్టుకునేసి మనము బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక బౌల్కు అనేది ఈ పేస్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత మనము ఏ కప్పుతో ఈ ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో మనము నూనెను కూడా తీసుకోవాలి. ఇలాగ తాలింపు గింజలను కూడా తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఏ కప్పుతో మనం ఉల్లిపాయలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు మనము ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎప్పుడు కానీ పచ్చళ్ళకు మనము వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ అంతా బాగా వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు అవన్నీ కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 మనము కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఒక 25 వరకు వేసుకున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్టును వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీడియం నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మనము బాగా స్పాచులాతో బాగా కలుపుకోవాలండి. ఇలాగ గరిటెతో బాగా కలుపుకుంటూ ఉంటే మనకు ఉల్లిపాయలో ఉండే తడి అంతా కూడా అదే బాగా మగ్గుతుంది. తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసుకునేసి ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయల్లోని తడి అంతా కూడా, వాటర్ అంతా కూడా మనకు డ్రై అవుతుంది. ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ మరొకటి కూడా ఉందండి, ఉల్లిపాయ పచ్చడి. ఈ ఉల్లిపాయ పచ్చడి మాత్రము 2 వీక్స్ వరకు, అంటే 2 వారాల వరకు మనం బయట పెట్టినా కూడా, మనం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదండి. బయట పెట్టినా కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి చిన్న లెమన్ సైజు చింతపండుని తీసుకునేసి ఈ విధంగా నానబెట్టుకునేసి నేను దాని వాటర్ అనేది ఈ విధంగా వేసుకున్నానండి. ఈ విధంగా మనము చింతపండు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఇదంతా కూడా బాగా వేగనివ్వాలండి. గరిటెతో బాగా కలుపుకుంటూ తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేసి మనం వేసిన ఆయిల్ అంతా పైకి అనేది వస్తుంది. తర్వాత కారము 2 స్పూన్లు వేసుకోవాలి. నాకు సాల్ట్ 2 స్పూన్లు సరిపోయిందండి. ఒకవేళ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇలాగ 2 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేసి తర్వాత ఈ మనం వేసిన ఆయిల్ అనేది పైకి అనేది వస్తుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఉంది కదండి, అది 1.5 స్పూను వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అవసరం లేదు. మనము పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని 1.5 స్పూను పౌడర్ వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడం అండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనము ఒక గాజు బౌల్లో వేసుకునేస్తే మనకు బయట పెట్టినా కూడా 2 వీక్స్ వరకు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకున్నా, అదేవిధంగా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.